సికింద్రాబాద్ మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై మహిళలు ఆందోళనకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. 2017లో ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇప్పటికీ కేటాయించలేదని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ దీపికా నరేష్ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హాజరైన ఈటెల రాజేందర్ ప్రభుత్వం నిష్కాయితంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. జనవరి 2లోగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వగా లేదంటే తాను స్వయంగా గృహప్రవేశం చేయిస్తానని ఈటెల స్పష్టం చేయడంతో మహిళలు శాంతించారు. ఇప్పుడు మా ఆయన హార్ట్ పేషెంట్, నేను బాలికలు ఉంటున్నా. నేను నా పరిస్థితి హార్ట్ పేషెంట్ పెట్టుకోను. ఎన్నిసార్లు రెవెన్యూ ఎన్నిసార్లు చేస్తారు? 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ చేస్తారా? ఇవాళ రేపు మేడం కూడా ఏమన్నది, ఈ ఎలక్షన్స్ అయిపోగానే తెల్లారనికి ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు మాకు. 10 సంవత్సరాలు అన్నట్టు మేమేం కుక్కడికి ఇవ్వనట్లే. గవర్నమెంట్ ఇల్లు కాదు, మా జాగాలు ఇచ్చి మేము కూర్చోమనుకుంటున్నాం వాళ్ళని. ఇప్పుడు ఇంకెళ్ళి కదులుతాం లేదంటే లాక్ తీసి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని వచ్చి ఎట్లా దొంగలమైనాం కదా. ఇప్పుడు దోషాలం చేస్తాం తీసి మేము మా మీద కేసులు పెడతారు. కుక్కడికి గవర్నమెంట్ వీళ్ళు ఇయ్యలే కదా, మనకు గవర్నమెంట్ ఇచ్చిన కాదు కదా. మా ఇల్లు మా అక్కడనే ఉన్నామా, ఆధార్ కార్డులు పట్టుకొని ఆ మారేడుపల్లి లేకపోతే వేరే నుంచి బక్కనికి వచ్చిన వాళ్ళం అంటే అది వేరు. ఆడుండి ఆడ పుట్టి పెరిగి తాతల కాలం ఉన్నాం కదా. ఇప్పుడు ఇచ్చేయాలి, ఎంత మందికి ఉన్నారో అంత మందికి ఇస్తే అయిపోతుంది కదా. మేము కిరాయిలు కట్టాలి, ఇందులో పని పోతున్నాం తెలుసా. ఇయ్యమంటే బుల్డోజర్ తీసుకొచ్చిండ్రు సార్, ఇట్లా మా ఇంటి మీదకి కరెంట్ తీసేసిండ్రు, మోరీలు పని చేస్తున్నారు. కరెంట్ కట్ చేసేసి మోరీలు పని చేసేసి బుల్డోజర్ ఎంఆర్ఓ ఆర్టీఓ అందరు ఉన్నారు. అప్పుడు నిలబడి మాకు అట్లా దౌర్జన్యం చేసిండ్రు. ఖాళీ చెయ్యాలా మీరు? మీకు ఏడికైనా వచ్చింది ఇది అంటే మరి ఇన్ని ఏళ్ళు మాది టెక్స్ కడుతుంది, కిరాయిలు తీసుకున్నారు. అది అప్పుడు తెలియదా? మా దగ్గర పేపర్లు ఉన్నాయి కదా. మొన్న ఇక్కడ కూడా మన అంటర్మెంట్ కూడా ఇచ్చింది, మడఫోన్లు కూడా ఇచ్చింది ఇంతవరకు మళ్ళీ కాలం చెప్పి ఇవ్వాలి. అంటే వీళ్ళేమో ఇక్కడ వీళ్ళంతా మారేడుపల్లెలు, వీళ్ళంతా మారేడుపల్లెలు. ఇక్కడ ఉంది చూడు, 2017లో ఇదంతా సెంటర్ లో ఉంది. ఈ బస్తీని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం, మంచి బ్రహ్మాండంగా డబుల్ బెడ్ కట్టిద్దాం అని అలాంటి స్లోగాన్ని కెరక. అయితే అలాంటి ఏం సమస్య వచ్చిందంటే మరి అందరికీ ఇంట్లో జాగాలు సమానంగా లేవు. కొంతమంది 30 గజాలు ఉన్నాయి, కొంతమంది 60 గజాలు ఉన్నది, కొంతమంది 100 గజాలు కూడా ఉన్నది, కొంతమంది కొనుక్కున్నారు మధ్యలో. ఇదొక సమస్య వచ్చింది. అప్పుడు రెండో సమస్య ఏమొచ్చిందంటే ఒకటే ఇంట్లో ఈ 2 కుటుంబాలు, అప్పటికే 3 కుటుంబాలు కూడా ఉన్నాయి. పేదరికం ఉండడం వల్ల దానిని అడ్జస్ట్ అయింది తప్ప మాకు వాళ్ళకి వేరే దిక్కులు లేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము నిజంగానే మా కోసం వచ్చింది కాబట్టి మేము ఇస్తాం, మా జాగాలు ఇస్తాం, కానీ మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మా జాగ ఎంత పోతుందో దాన్ని బట్టి మాకు ఎన్ని ఏమని చెప్పి సార్ అంటే అప్పుడు ప్రభుత్వాన్ని చర్చలు పెట్టింది, చర్చలు పెట్టి ఒక అగ్రిమెంట్ రాసిచ్చింది. ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టి రాసిచ్చింది. వాళ్ళకి ఇంకొక 49 మందికి ఎంతమంది అమ్మా, 149 ఇంకా 149 ఇవ్వాలి. అది ఆల్రెడీ ఉన్నాయి కూడా, ఖాళీ ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ బాధ అంటే ఏంటంటే సరే ఆ ప్రభుత్వం 2017లో మొదలుపెట్టింది, వాళ్ళు పోయేదాకా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఇళ్లలో ఉంటున్నాం, కిరాయి ఇళ్లలో ఉంటున్నాం, 10,000 రూపాయలు కట్టలేకపోతున్నాం. లేకపోతే మేము రాము కూడా ఇటు మొక్క. ఎందుకంటే 2 సంవత్సరాలుగా చెప్పి అలసిపోయాం కాబట్టి మాకు ఆనాడు వ్యవస్థ మీద విశ్వాసం లేకుండా ఇట్లయింది. మీ దగ్గర కూడా విశ్వాసం లేకపోయా మా పని మేము చేసుకుంటాం, మీరు ఎప్పుడు పట్టిస్తారో చెప్తే వెళ్ళిపోతాం. ఇళ్ల కింద 30 గజాలు, ఒకటి ఇళ్ల కింద 60 గజాలు 100 గజాలు ఉంటే ఆనాడు ఇచ్చుకోవట్లేరు అనడానికి వెస్ట్ మారేడుపల్లి సజీవ సాక్ష్యం. అందుకని నేను ఈ విషయం తెలిసి వచ్చిన
చెప్పిన ఒకవేళ కాని పక్షంలో ఏం చేయాలో తప్పకుండా నిర్ణయించుకుంటాం.